హలో అందరూ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ విద్యా స్టోరీస్ ఫర్ యూ. ఇవాళ మీకు థంబ్నెయిల్ చూడంగానే అర్థమై ఉంటుంది ఈ వీడియోలో ఏముంటుంది అని చెప్పేసి. అసలు ఈ వీడియో చేయాలని నేనైతే ఎప్పటి నుండో వెయిటింగ్. యాక్చువల్గా ఇది నా వన్ ఆఫ్ మై డ్రీమ్ వీడియో అని చెప్పచ్చు. ఎందుకంటే ఇవాళ మాది 3rd డే ఇన్ యూఎస్ఏ అండ్ ఇవాళ స్పెషల్ ఏంటంటే ఇవాళ మా సిస్టరు చికెన్ బిర్యానీ అండ్ హరి చికెన్ బిర్యానీ తినరు కాబట్టి హరికేమో ప్రాన్స్ అండ్ పనీర్ విత్ వెజ్జీస్ బిర్యానీ అనమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ బేసిక్గా అన్నీ ప్రాసెస్ చూశారు కదా. మామూలుగా తాలింపు మసాలాలు వేసి ఆయిల్లో మసాలాలు వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఫ్రై చేసేసి తర్వాత పనీరు హోమ్ మేడ్ పనీర్ చేస్తుంది మా సిస్టర్. ఇంట్లోనే తయారు చేస్తుంది, తను కొనదు. సో హోమ్ మేడ్ పనీరు అండ్ ఇందాక ష్రింప్ చూపించాను కదా, ష్రింపు కొంచెం ఉప్పు పసుపు వేసి విడిగా ఉడకబెట్టేసింది ఒక గిన్నెలో. తర్వాత ఇట్లా మ్యారినేట్ చేసిన చికెన్లో కొంచెం పెరుగు కూడా కలిపేసేసి ఈ ఫ్రై అయిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయల్లో పెడతా ఉంది. అంటే 2 సెపరేట్ చేస్తున్నాం అనమాట. ఒక డిష్ ఏమో చికెన్ బిర్యానీ, ఇంకో డిష్ ఏమో ప్రాన్స్ అండ్ పనీర్ బిర్యానీ అనమాట. బేసిక్గా 2 టైప్స్ ఆఫ్ బిర్యానీస్ ఇవాళ. ఇంకా ఇవాళ మాకైతే పండగ. అసలు గొప్పలు చెప్పటం కాదు కానీ మా సిస్టర్ చికెన్ బిర్యానీ చేసినంత టేస్టీగా నేనైతే ఇంకా ఎక్కడ ఏ రెస్టారెంట్లో ఎవరింట్లో కూడా తినలేదు. ఆఖరికి నాకు కూడా రాదు ఇంత టేస్టీగా తయారు చేయటం. ఇంకా మేమైతే లిటరల్లీ మాకు చికెన్ బిర్యానీ కావాలి, చికెన్ బిర్యానీ చేయని చెప్పేసి అడుగుతూ ఉంటాము తను ఎప్పుడు. అండ్ అన్నీ ఎక్కువగా ఇప్పుడు వీళ్ళకి వీళ్ళు ఇక్కడ కొత్తిమీర ఫ్రెష్గా ఉండటానికి ఇలా ఒక గ్లాస్ బాటిల్లో వాటర్ పోసి పెడతారనమాట. అది మధ్యలో వాటర్ చేంజ్ చేస్తూ ఉంటే అది ఎన్ని రోజులైనా కానీ ఫ్రెష్గా ఉంటుంది, అసలు పాడవకుండా. సో ఇక్కడ పెద్ద పెద్ద కట్టలు దొరుకుతాయి కదా, అందుకని ఎప్పుడు అలా ఫ్రెష్ చేసి మళ్ళీ పైన ఇదిగో పేపర్ బ్యాగ్ ఒకటి పెట్టేస్తే అది కింద వాటర్లో ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. ఈ పాలకూర వీళ్ళకి ఇంట్లోనే కాసింది. సో మా మరిది గార్డెనింగ్ చేస్తుంటారు. ఆయన ఈ పాలకూర వాళ్ళ గార్డెన్లో పండిందనమాట. సో మింట్ కూడా, పుదీనాకు కూడా బాగా వస్తుంది ఇక్కడ. యాక్చువల్గా అమెరికాలో పుదీనాకు చెట్టు కొంచెం పెడితే చాలు ఫుల్ పెద్ద బుష్ లాగా స్ప్రెడ్ అయిపోద్ది. ఆకులు చూసారు కదా ఎంత పెద్దగా హెల్దీగా ఉన్నాయో. సో మేము ఇక్కడ బిర్యానీ చేస్తుంటే వీళ్ళిద్దరు ఇక్కడ పెద్ద పజిల్ ఒకటి స్టార్ట్ చేశారు. వీళ్ళు పజిల్ చేస్తూ ఉన్నారు. సో మా బిర్యానీ అయ్యేసరికి వీళ్ళ పజిల్ కూడా పూర్తయిపోయింది. సో చాలా స్పీడ్గా చేశారు అసలు వీళ్ళిద్దరు అయితే పజిల్. ఈ వీడియో ఎడిట్ చేయడానికి చాలా కష్టం వేసింది. ఎందుకంటే అసలు ఈ బిర్యానీ మేకింగ్లో ప్రతి క్లిప్పు చాలా బాగా అసలు విరి కూడా బాగా క్యాప్చర్ చేసింది. A2 మిల్క్ అని, ఇప్పుడు ఇది ఆర్గానిక్ మిల్క్. సో ఈ మిల్క్లో కేసర్ అంటారు కదా, స్వీట్స్లో వేస్తారు కదా. సో ఆ కేసర్ మిల్క్లో వేసి కలిపి పక్కన పెడుతుంది. సో తను ఇది కూడా వేస్తుందంట బిర్యానీస్లోకి. సో ఇది ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనుకుంటా, అందుకేనేమో చాలా భలే టేస్టీగా వస్తుంది. అండ్ యాక్చువల్గా నేను ఇంతకుముందు చాలాసార్లు తిన్నాను కానీ మా సిస్టర్ చేసిన బిర్యానీ నేను రెసిపీ అంతగా ఎప్పుడూ గమనించలేదు. సో ఈసారి ఎలాగైనా రికార్డ్ చేసి మరీ నేర్చుకోవాలి ఈ రెసిపీని అని అనుకున్నాను. సో నేను ఇక్కడ మధ్యలో ఇదిగో మింట్ ఆకులు చూడండి అసలు ఎంత పెద్దగా గ్రీన్గా ఎంత బాగున్నాయో. సో ఒక చికెన్లోకి ప్లస్ వెజ్జీస్ దాంట్లోకి రెండిట్లోకి మింట్ వేసి కలుపుతుంది ఇక్కడ. అండ్ మసాలాలు మామూలే, ఉప్పు కారం పసుపు ధనియా పొడి అండ్ గరం మసాలా పొడి వేసింది. అండ్ అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ అఫ్ కోర్స్ అల్లం వెల్లుల్లి కూడా ఇంట్లో తయారు చేసిందే. బేసిక్గా ఎక్కువగా వీలైనంత వరకు ఫ్రమ్ స్క్రాచ్ ఇంట్లోనే చేస్తుంటుంది తను. ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఎక్కువ కొనరనమాట. సో లెమన్ కూడా లేయర్స్ పెట్టేటప్పుడు లెమన్ కూడా వేయటానికి లెమన్ పిండుతుంది. ప్లస్ ఇక్కడ కర్రీ అప్పుడు కూడా లెమన్ జ్యూస్ కొంచెం ఇలా పిండుతుంది.
అండ్ ఇక్కడ ఈ వెజ్జీస్ దాంట్లో అయితే పనీరు విడిగా ఉడకబెట్టిన ఇక్కడ విడిగా ఉడకబెడుతుంది కదా షింపు, ఆ షింపు ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టిన ఈ షింపు కూడా వేసేస్తుంది వెజ్జీస్లోకి. దీంట్లో అయితే షింపు, పనీరు అండ్ క్యాలీఫ్లవర్ అండ్ పీస్ ఇవన్నీ వేసిందనమాట. అండ్ కొత్తిమీర అయితే చాలా ఫ్రెష్గా ఉంది. సో ఇది మంచి టిప్ అన్నమాట, ఫ్రెష్గా స్టోర్ చేసి పెట్టుకోవటానికి. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే కొంచెం చికెన్ బిర్యానీ మసాలా కూడా వేసింది. అది స్మెల్ అది బాగుంటుందంట, టేస్ట్ అది కూడా ఫ్లేవర్ బాగా ఉంటుంది, బాగా పడుతుంది అని చెప్పేసి అది కూడా కొంచెం వేసింది. బేసిక్గా ఇంగ్రీడియంట్స్ రెండిట్లో మసాలాలు కానీ రెండు డిష్ల్లో సేమే. వీళ్ళకి ఇలా స్టవ్ దగ్గరే ఒక ట్యాప్ ఉంటుంది కన్వీనియంట్గా వాటర్ పట్టుకోవటానికి కుకింగ్ చేసేటప్పుడు, సింక్ దాకా వెళ్లకుండా. ఇక్కడ వాటర్ నానబెట్టిన బియ్యంలో కొంచెము ఆలివ్ ఆయిల్ అండ్ కొంచెము నెయ్యి కూడా వేసింది ఈ రైస్ వండేటప్పుడు. అండ్ కొంచెం మసాలా అవి ఫ్లవర్ అవి ఉంటాయి కదా, సో అవి ప్లస్ సాల్ట్ అవి వేసి లెమన్ పిండాం కదా అంతకుముందు. సో ఇక్కడ వాటర్ బాయిల్ చేస్తున్నాము కెటిల్లో. బేసిక్గా హాట్ వాటర్ ఇదిగో ఇందాక పిండిన లెమన్ ఇవి కూడా ఇక్కడ వేస్తుంది అనమాట. అప్పుడు ఏంటంటే కొంచెం ఆ లెమన్ ఫ్లేవరు ప్లస్ కొంచెం పంజెంట్ టేస్టు ఆ రైస్కి పట్టుకుంటుందంట. సో ఈ వెజిటబుల్స్ ఉడికిపోయినాయి కదా, వీటిని ఇంకా లేయర్స్గా పెట్టడానికి ఒక ఈ గ్లాస్ బౌల్లో లేయరింగ్ చేయడానికి ముందు వెజ్జీస్ అన్నీ పెట్టేసిందనమాట. ఇక్కడ కెటిల్లో హాట్ వాటర్ బేసిక్గా ఈ రైస్ ఉడికే దాంట్లో హాట్ వాటర్ పోస్తే ఏంటంటే రైస్ బాగా తొందరగా ఉడికిపోద్ది. అంటే ఈ రైస్ని ఒక 80% ఉడికేంత వరకు ఉడికించాలన్నమాట. అండ్ ఇక్కడ చూసారు కదా ఆ లెమన్ తొక్కలు కూడా వేసింది, ఆ పంజెంట్ లెమనీ దానికి ఇక్కడ లేయర్స్గా అరేంజ్ చేస్తుంది అనమాట. అది ఇంట్లో కాసిన పాలకూరని చక్కగా లేయర్స్ లాగా అరేంజ్ చేస్తుంది ఇక్కడ. సో ఇప్పుడు 80% ఉడికిన తర్వాత ఈ వాటర్ని అప్పుడు ఈ లెమన్ తొక్కలు ఇవన్నీ రిమూవ్ చేసేసి స్ట్రెయిన్ చేస్తుంది అనమాట. బేసిక్గా అదిగో రిమూవ్ చేసేస్తుంది ఈ లెమన్ తొక్కల్ని, ఎందుకంటే ఆ ఫ్లేవర్ అంతా కొంచెము ఆ రైస్కి పడుతుంది అని చెప్పేసి. సో 80% ఉడికాక ఇలా స్ట్రెయిన్ చేసేసి రైస్ని స్ట్రెయిన్ చేసిన దాన్ని ఇంకా లేయర్స్ లాగా పెడుతుందనమాట ఇక్కడ. సో చూస్తున్నారు కదా, మా సిస్టర్ అయితే పెద్ద సైన్స్ ప్రాజెక్ట్ లాగా ఎంత ప్రాసెస్ ఓరియంటెడ్గా ఎంత నీట్గా చేస్తుందో. ఇక్కడ నెయ్యి కూడా కాచి పెట్టింది పక్కన. సో మనము 80% కుక్ అయిన రైస్ని ఇంకా ఇలా లేయర్స్గా పెట్టుకోవాలి. అండ్ ఈ ఎక్కువగా ఇక్కడ ఇప్పుడు ఎక్కువ మంది గ్లాస్ అండ్ పింగాణివే వాడుతున్నారు, ఇవి ఓవెన్స్లో కూడా పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పేసి. అండ్ ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇలా ప్యాకెట్స్ దొరుకుతాయంట. సో ఇవి ఫ్రైడ్ ఆనియన్ ఒక లేయర్ ఇక్కడ వేస్తుంది. అండ్ మనము కాచిపెట్టి ఉంచిన గీని కూడా ఇలా కొంచెము గార్నిష్ చేస్తుంది అనమాట నెయ్యితో. ఇంకా నెయ్యి స్మెల్ బాగుంటుంది కదా మామూలుగా. అండ్ రైస్ కుక్ చేసేటప్పుడు వేసిన ఫ్లేవరు అలాంటి బిర్యానీ అవన్నీ తీసేస్తుంది అనమాట, ఎందుకంటే ఆల్రెడీ అవన్నీ రైస్లో ఆ ఫ్లేవర్ పట్టేసి ఉంటుందని చెప్పేసి. ఇది ఒరిజినల్గా ఈ వీడియో ఎంత 1 hour వచ్చింది. తర్వాత దాన్ని అంతా అయితే అసలు డిఫరెంట్ యాంగిల్స్లో క్లోజప్స్, లాంగ్ షాట్స్ రకరకాలుగా తీసింది. చాలా బాగా ఎంజాయ్ చేసింది ఈ వీడియో షూట్ చేసేటప్పుడు. కాకపోతే నాకు ఇంకా ఎడిట్ చేయడానికి అయితే చాలా టైం పట్టింది, అసలు ఏ క్లిప్పు తీయాలనిపించలేదు, చాలా కష్టమైపోయింది అనమాట ఎడిటింగ్ చేయటం ఈ వీడియోని.
ఇక్కడ కొత్తిమీర కట్ చేసుకున్న కొత్తిమీర కూడా పైన గార్నిష్ చేస్తుంది లేయర్ లాగా. అండ్ ఎంత మెథాడికల్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఓరియంటెడ్లో జరుగుతుందన్నమాట ఇవాళ బిర్యానీ మేకింగ్. అండ్ ఇంతకుముందు మనము మిల్క్లో ఆర్గానిక్ మిల్క్లో కలిపి పెట్టుకున్న సాఫ్రన్ ఉంది కదా, సో దాన్ని కూడా ఇలా గార్నిష్ చేస్తుంది ఇక్కడ ఈ రైస్ మీద. సో ఇవన్నీ ఫ్లేవర్స్ బాగా పట్టుకుంటాయి అన్నమాట రైస్కి. అందుకనేనేమో అసలు మంచి గుమగుమలాడతా భలే బాగుంటుంది అనమాట మా సిస్టర్ చేసిన బిర్యానీ అయితే. ఇంకా ఇది వెజ్ లేయరింగ్ అయిపోయింది. సో దాన్ని ఇంకా ఓవెన్లో పెడుతుంది. బేసిక్గా కొంచెము ఇది దమ్ బిర్యానీ టైప్ అనమాట ప్రాసెస్. దమ్ బిర్యానీ లాగా లేయరింగ్ చేస్తూ ఉంది ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి మన అసలైన డిష్ మన చికెన్ బిర్యానీ. సిరి ఎప్పుడు అంటుంటుంది అనమాట, నేను చిన్నమ్మ దగ్గరికి వెళ్ళి 2 వీక్స్ ఉండొచ్చాను, బాగా బిర్యానీలు అన్నీ తినేసి ఒక 2 కిలోలు పెరిగానని చెప్తుంటుంది. సో ఇంత టేస్టీగా ఉంటే బిర్యానీలు ఇంకా మంచిగా కుమ్మేస్తాం కదా. ఇంకా ఈరోజైతే మేము ఇంకా మా డైట్లు అండ్ మామూలుగా అయితే విరి అయితే కప్తో కలిసి తింటుంది. ఇంకా ఇవాళ బిర్యానీ రోజైతే ఇంకా అలాంటివన్నీ తీసి పక్కన పెట్టేసి కొంచెము క్వాంటిటీ చూసుకొని తింటాము అవన్నీ ఏం లేకుండా ఫుల్గా లాగిచ్చేసామన్నమాట, అంత బాగా వచ్చినాయి. అండ్ ఇంకోటి వచ్చేసి చికెన్ బిర్యానీ ఒక గిన్నెలో బాగా ఇరుగ్గా అయిపోద్దని చెప్పేసి 2 గిన్నెల్లో పెట్టింది ఇక్కడ. సో ఇది రైస్ ఏమో రైసులు కూడా సపరేట్గా వండింది కదా. ఇందాక రైస్ ఏమో వెజ్ ప్రాన్స్ అండ్ పనీర్ దాంట్లోకి, ఇదేమో చికెన్ బిర్యానీలోకి అనమాట ఈ రైసు. సో ఉడికిన చికెన్ని ఇంకా 2 బౌల్స్లోకి సర్ది, ఇంకా ఇక్కడ లెమన్ కూడా కొంచెం లెమన్ పిండుతుంది. లెమన్ పిండిన తర్వాత ఇంకా వీటిని ఈ క్రిస్పీ ఆనియన్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా క్రిస్పీగా బాగున్నాయి. వీటిని ఇవి కాస్కోలో దొరుకుతున్నాయి అంట. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాస్కోలో కొనుక్కోవచ్చు ఇవి. ఇక్కడ చూడండి మా రైస్ పొగలు ఎలా క్యాప్చర్ చేసిందో విరి బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఈ ఫుడ్ క్యాప్చరింగ్ వీడియోస్. అయితే తనకు భలే ఇష్టము, రకరకాల యాంగిల్స్లో రకరకాలుగా తీసింది. అందుకే నాకు ఎడిటింగ్కి చాలా కష్టమైపోయింది. సో బేసిక్గా చికెన్ ఒక గిన్నెలో పట్టదని చెప్పేసి ఇలా 2 గిన్నెల్లో తీస్తుంది మా సిస్టరు. అండ్ ఎంత ప్రాసెస్ ఓరియంటెడ్గా చేస్తే ఇంకా టేస్టీగా ఉండకుండా ఎలా ఉంటుంది. సో ఇక్కడ చికెన్ బిర్యానీది లేయరింగ్ అనమాట. సో అడుగున కర్రీ, బేసిక్గా చికెన్ కర్రీ అడుగున చికెను, తర్వాత ఇంకా రైస్ లేయరింగ్ అనమాట ఇక్కడ. అండ్ సో రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది మామూలుగా, కానీ రెస్టారెంట్స్ కంటే ఇంకా టేస్టీగా బాగుంటుంది. సో చూడండి, మీరు కూడా ఎంజాయ్ చేయండి.
సో అలా 3 డిషెస్ అనమాట. బేసిక్గా రెండిట్లోనేమో చికెను, ఒక దాంట్లోనేమో పనీర్ అండ్ ష్రింప్ బిర్యానీస్ తయారు చేస్తున్నాము. ఇవాళ అయితే ఒక ఫెస్టివల్ లాగా ఉంది మాకైతే. ఇవి ఎప్పుడెప్పుడు కంప్లీట్ అవుతాయా, ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంది. వీటితో పాటు చూసారు కదా, మేము సలాడ్ అండ్ ఇక్కడ 45 మినిట్స్ విత్ 100 degrees అనమాట ఓవెన్. సో 45 మినిట్స్ 100 degreesలో కుక్ చేసిన తర్వాత మంచిగా దమ్ బిర్యానీ లాగా మంచిగా తయారైపోయినాయి. అండ్ చూడటానికైతే చాలా ముచ్చటగా ముద్దుగా ఉన్నాయి కదా ఈ డిషెస్ అలాంగ్ విత్ బిర్యానీ. సో చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. సూపర్గా ఎంజాయ్ చేసాము, ఫుల్గా మెక్కేసాము అసలు ఆ రోజైతే. ఇంకా ఎంతోమంది లేరు యాక్చువల్గా. మేము ఇప్పుడు 5 adults అండ్ 1 kid, కానీ ఫుల్గా లాగిన్ చేసాము బిర్యానీ అయితే. అండ్ మోర్ ఓవర్ ఈ బిర్యానీ చేసిన రోజైతే ఇంకా డైట్ గురించి ఆలోచించకుండా హ్యాపీగా ఫ్రీగా కుమ్మేయటమే అనమాట. సో అలా ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఇక్కడ చూడండి, ఇది ప్రాన్స్ అండ్ పనీర్ బిర్యానీ కూడా అసలు చాలా సూపర్గా వచ్చింది. బేసిక్గా ఏంటంటే మసాలాలన్నీ సేమే కదా రెండిట్లో. ఇది కూడా చాలా యమ్మీగా చాలా బాగుంది. అండ్ పెరుగు చట్నీ అండ్ సలాడ్తో చాలా తృప్తిగా ఆనందంగా హాయిగా తిన్నాము. అండ్ వీళ్ళని అడుగుతుంటే ఎలా ఉంది అంటే చాలా బాగుంది అని వీళ్ళైతే ఫుల్గా తినేశారు. సో చూశారు కదా ప్రాసెస్ అంతా. మీరు కూడా ట్రై చేయండి, మీరు కూడా చేసుకొని చక్కగా తినండి, ఎంజాయ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఈ వీడియో మీరు కూడా బాగా ఎంజాయ్ చేసి ఉంటారనుకుంటున్నాను. విరి తీసేటప్పుడు బాగా ఎంజాయ్ చేసింది, ప్లస్ నేను ఎడిటింగ్ చేసేటప్పుడు అయితే నేను ఇంకా సూపర్గా ఎంజాయ్ చేశాను. అండ్ మీరు కూడా ఈ వీడియో చూసి మీరు కూడా బాగా ఎంజాయ్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. అండ్ మేమైతే ఇంకా ఫుల్ బిజీ అనమాట ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు మేము బిర్యానీలు తినాలి కదా. సో ఫుల్గా లాగిచ్చేసాము ఆ రోజంతా 2 పూట్ల. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.